హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రీసెంట్గా మనకు తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ను రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఒక చిన్న బ్రీఫ్ తీసుకుందాము. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఏఆర్ ఎడ్యుకేషన్కు కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అని అంటే మా వాట్సాప్ నెంబర్లో మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8639560946. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ గురించి కానీ, లేదంటే కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి కానీ ఏదైనా విషయాలు ఉండంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి, మీకు ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి సంబంధించిన విషయాలు ఏమన్నా డౌట్ ఉన్నా, లేదంటే విషయాలు కావాలన్నా కూడా టీజీ ఎప్సెట్ ఈఏపీ సెట్ .nic.inలో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు చూసుకోండి. ఇంకా ఏదైనా విషయాలు కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. సో మీకు ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్, కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ, లేదంటే ఏదైనా కెరీర్ గైడెన్స్కి సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవాలనుకుంటే ఏఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఏదైనా కొత్త వీడియో వచ్చినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము దీని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అంటే మనకు 19 నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 19 నుంచి 28 వరకు, 19 to 28 వరకు మీకు ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రొసీజరు, ఫీ స్ట్రక్చరు, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 28 వరకు లాస్ట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 22 నుంచి 29 వరకు మీరు ఏది ఈ స్లాట్ బుక్ చేసుకున్నా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో మీకు ఆల్రెడీ ఇస్తాడు, ఏది సెంటర్ ఇస్తాడు. మీకు ఎక్కడైతే ఉన్న స్టేట్లో ఎక్కడ ఉన్నా కూడా, తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఉన్నా కూడా నియరెస్ట్ సర్టిఫికేట్ సెంటర్కి వెళ్ళి మీ ఏమేమి సర్టిఫికేట్లు కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మీకు ఎక్స్రే వెబ్ ఆప్షన్స్ 25 నుంచి 1 దాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎంబటే మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఎప్పటిదాకా ఉంది? మీకు 7th వరకు ఉంది. ఇక్కడ కొంత చిన్న లాజిక్ మర్చిపోవద్దు. మీకు ఏ కాలేజీ వస్తుందో మీరు ఊహించుకొని ఆప్షన్స్ పెట్టకండి. ఇట్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఏఆర్ ఎడ్యుకేషన్ అండ్ మా టీం తరపు నుంచి కూడా మా చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడు కానీ మీకు నా ర్యాంకుకి ఈ సీట్ వస్తుంది అందుకే నేను ఇది పెడతాను అనేది ఆ ఆప్షన్ తీసేయండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ మీ ఇష్టమైన కాలేజీ మీరు ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఎక్కడో కాడ మీ ఇష్టానికి అనుగుణంగా ప్రయారిటీని ఇచ్చుకుంటూ వెళ్ళండి. మీకు నచ్చిన డిపార్ట్మెంటు ఫస్ట్ పెట్టి మీకు నచ్చిన కాలేజీని పెట్టుకుంటారండి. దాని తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంటు సేమ్ నచ్చిన కాలేజీ పెట్టుకుంటారండి. ఆ విధంగా పెట్టుకుంటూ పోతే ఏదైతే సర్వర్ ఉందో అది మీకు సీట్ అలాట్ చేస్తుంది. మీరే ముందే సీట్ డిసైడ్ అయిపోయి నాకు పలానా కాలేజీలో ఈ ర్యాంకు లాస్ట్ ఇయర్ ఇంత వచ్చింది, ఈసారి ఇంతే వచ్చే అవకాశం, డోంట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్స్. ఓకేనా? అందరూ ఏఎంఎల్ పెట్టి మిగతాది ఈసీఓ లేకపోతే EEE వదిలేసే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు నీకు టాప్ కాలేజ్లో ఈ సీట్ వచ్చే అవకాశం ఉంది. నాకు అది లాస్ట్ ఇయర్ ఇది రాలేదు కదా, ఈసారి ఇది వచ్చే ఛాన్స్ ఉంది కదా అనుకుంటే మీరు మిస్ అయిపోతారు. ఆ మిస్ అవ్వకుండా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మీరు డేట్స్ అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇప్పుడు ఏం చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ క్లియర్గా ఏం చేసిందంటే 85% లోకల్కి ఇస్తాము, 15% ఓపెన్ కేటగిరీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఓయూ రీజన్ ఏదైతే ఉందో దానికి 85%, రెస్ట్ ఆఫ్ ద వాటికి 15% ఇస్తాం అన్నట్టుగా మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఎంసెట్ రాసి ఉండాలి. ఇవి నాట్ క్వాలిఫై స్టూడెంట్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని కూడా ఒక పాయింట్ తీసుకొచ్చిండు. ఏ విధంగా మైనారిటీ అయినా మైనారిటీ వాళ్ళకు ఎంపీసీ స్ట్రీమ్ అయి ఉండాలి, 45% మినిమం, ఓసీ అయితే 45%, ఎస్సీ ఎస్టీ అదర్ క్యాస్ట్ అయితే 40% అనేది చెప్పడం జరిగింది. తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేమెంట్ పే చేయాలి.
పేమెంట్ పే చేసి, పేమెంట్ ఎంత, ఎస్సీ ఎస్టీలకు 600, అదర్ క్యాస్ట్ అంటే బీసీలకు కూడా 1200 పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ ఏది రిజిస్ట్రేషన్ విత్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అంటే యాజ్ పర్ ద ఎస్ఎస్సి, దెన్ హాల్ టికెట్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 1200 రూపీస్ పేమెంట్ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి పేమెంట్ చేసి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి అనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఒకటి మనది టీజీఎంసీ ఎప్సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 6th to 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, టీసీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి, స్కాలర్షిప్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా వీటిని క్యారీ చేసి అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత దీంతో పాటుగానే ఇదే నోటిఫికేషన్లో మీకు ఏమి ఇచ్చాడు, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే క్యాప్ అంటే ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చే రిజర్వేషన్, పిహెచ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత స్పోర్ట్స్ కోటా, వీటికి సంబంధించినవి కూడా ఎలిజిబిలిటీ అండ్ డేట్స్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎప్పటి నుంచి 22nd నుంచి 24th వరకు మీకు ఇక్కడ మనకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ దగ్గర మీకు పాలిటెక్నిక్ కాలేజీలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీకి సంబంధించినది, క్యాప్ వాళ్ళైతే క్యాప్ వాళ్ళ ఫాదర్ యొక్క ఎలిజిబిలిటీ అవన్నీ, అండ్ స్పోర్ట్స్ అయితే మీకు స్పోర్ట్స్ ఎక్కడెక్కడ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసారో ఆ సర్టిఫికేట్ తీసుకొని వెరిఫికేషన్ చేయించుకోవాలి. అవి యాజ్ పర్ ద గైడ్లైన్స్ మీరు పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యూషన్ ఫీ టు బి పేడ్. ఇది ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిన పెద్ద సమస్య ఇదే. చాలామంది ఏంటి రియంబర్స్మెంట్ వస్తుంది, రియంబర్స్మెంట్ రాదు, తర్వాత 35,000 వేస్తారు, రిమైనింగ్ మనమే కట్టుకోవాలి, ఇలాంటిది ఉంది. ఇప్పుడు మీకు ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే 3 times వేస్తారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ట్యూషన్ ఫీజు గురించి చెప్పాలంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఇయర్ ఇంత కౌన్సిలింగ్ లేట్ కావడానికి ప్రధాన కారణం రియంబర్స్మెంట్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది మీకు జీవో నెంబర్ 08 and 09లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ జీవో నెంబర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. మా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఒక 2 daysలో ఆ జీవోని క్లియర్గా అర్థం చేసుకొని ఏ విధంగా రియంబర్స్మెంట్ ఉంటుంది అనేది చెప్తాం. ఓకేనా? దెన్ ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సైజ్ చేయాలనేది విషయాన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా అంటే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలి. మీకు రెస్పెక్టెడ్ కాలేజెస్ అని ఒక ప్రయారిటీ ప్రకారం పెట్టుకోండి. మీకు ఫస్ట్ బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత కాలేజ్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే బ్రాంచ్ అనేది మీకు శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి మీరు దాన్ని చూసుకుంటూ చేసుకోండి. దెన్ ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి. మీకు కౌన్సిలింగ్ మాత్రం 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అండ్ మాపప్ ఈ విధంగానే ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఓకే కాల్ చేయండి. 8639560946 ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఇంకా మీకు ఏమన్నా ఉంటే చూడండి. ఇంకొక చిన్న విషయము మీరు గుర్తుంచుకోవాల్సింది, సీట్ అలాట్ అయిన తర్వాత మీరు 5,000 రూపీస్ అలాట్మెంట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మినిమం ఎస్సీ ఎస్టీ అయితే 5,000, అదర్స్ 10,000. ఇవి ఆన్లైన్లో పే చేసుకుంటే మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేయకున్నా పర్వాలేదు, కానీ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేసుకుంటే మనకు మంచిది. ఓకేనా? సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఓకే, మీకు ఇంకే డౌట్ ఉన్నా సెకండ్ ఫేజు తర్వాత దాని డీటెయిల్స్, ఫస్ట్ ఫేజ్లో ఎంత కట్ ఆఫ్ అయింది, తర్వాత మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నట్టే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇంకా క్లియర్గా చెప్దాం. థ్యాంక్ యూ ఏఆర్ ఎడ్యుకేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.